ప్రభాస్ గారు అదే వేదిక మీద 'మారుతి' రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయానన్నారు. ఒక ఇప్పుడు పాన్ ఇండియా హీరో మిమ్మల్ని అలా మీ రైటింగ్ గురించి మాట్లాడడం ఒక వేదిక మీద అంత గట్టిగా నాకు తెలిసి 'ప్రభాస్' గారు అలా తక్కువ సార్లు చెప్తారు. అవును. రైటర్ గురించి, రైటింగ్ గురించి ఎక్కువ మాట్లాడింది లేదు. పైగా క్లైమాక్స్ కూడా మిషన్‌తో రాసావా? పెన్‌తో రాసావా? అని కూడా అన్నారు. అవును. అది నిజంగా ఆయన ఒపీనియను. నేను క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అంతా ఒకసారి ఒక ఫ్లో చెప్పినప్పుడు, అప్పుడు ఆయనిచ్చిన ఎనర్జీ మామూలుగా క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఆయనసలు ఇది నెక్స్ట్ లెవెలు అని ఆయన పట్టుకున్నారు. నమ్మారింక. ఆ! ఆయన ఆయనకి కొత్తదనం గానీ, ఇది స్క్రీన్ మీద ఇలా బావుంటదని గానీ గనక తెలిస్తే, దాన్ని చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా పట్టుకుంటారు బిలీవ్ జేసి. మనం చెప్పడం కంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం ఎక్సైట్ అవుతారు. ఓకే. ఈ సినిమాకి సంబంధించి బయట అంటే కొన్ని సినిమాల గురించి బయట మాట్లాడుకుంటారు. టాక్ తెలుస్తుంటది. పోస్ట్ ప్రొడక్షన్‌లో కొంచెం లీకులు వస్తూ ఉంటాయి గదా! సో, హాస్పిటల్ సీన్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు. అండ్ క్లైమాక్స్ గురించి లైక్ మైండ్ గేమ్ డిజైన్ చేశారు 'మారుతి'. మైండ్ గేమ్‌దంతా బావుంది. సంథింగ్ ఎలాలో చేదో చెప్తున్నారు. హాస్పిటల్ సీన్ ఎవరు చెప్పారు నీకు? ఏదో చెప్పారు సంథింగ్ బయటికొచ్చింది. ఒక ఎమోషనల్ బ్లాగ్. ట్రైలర్‌లో కూడా ఉంది గదా! వాళ్ళ నానమ్మతో హాస్పిటల్‌లో అవును. సంథింగ్ అదేమంటున్నారు. అవునవును. అవునవును. మేబీ అలా వచ్చాయి గదా! సో, అలా మాట్లాడుతున్నారు ఎక్కువ. అంటే క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ చేశారసలు ఫ్రేమ్ టు ఫ్రేము. నేను చెప్పడం ఎందుకు చూస్తారు కదా! ఆయన కూడా క్లైమాక్స్ గురించి మొన్న అదే అంటున్నా. పెన్నుతో రాసావా? ఎలా రాసావా? అన్నయ్య ఎలా రాసాడో అన్నారు. హుహుహు. ఏంటి క్లైమాక్స్ సౌండ్ చేస్తదా? థియేటర్స్ నుంచి బయటకొచ్చేసాక అందరికి ఒక వావ్ గుర్తుంటది. ఫ్యాక్టర్. అంటే మనకి ఆ 30 మినిట్స్ ఒక బంచ్ లాగుంటది. క్లైమాక్స్ వచ్చేసరికి. అప్పుడు డెఫినిట్‌గా అది గుర్తుండిపోద్ది. అంటే కొన్ని క్లైమాక్స్‌లు మనకి లైఫ్‌లో గుర్తుండిపోతాయి గదా! అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ అవుతది. అంటే ఈ స్క్రిప్ట్‌కి సంబంధించి ముందు ఆ క్లైమాక్స్ పార్ట్ నుంచే స్టార్ట్ లేదు అయిందా? లేదు. లేదా? అంటే నేను సెకండ్ హాఫ్ రాసుకునేటప్పటి నుంచి అలా 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 వచ్చిన క్లైమాక్స్ అది. ఓకే. అందువల్ల క్లైమాక్స్ మంచి అంటే మాస్ అప్పీల్ ఉంటది. అలాంటి ఇంటెలెక్చువల్స్‌కి నచ్చుద్ది. అదే. ఆ మైండ్ గేమ్ గురించి కూడా చెప్తున్నారు. అంటే అది డిజైన్ చేశారు మీరనేదో లైక్ రైటింగ్‌లో. మైండ్ గేమ్ అంటే నాకు ఈ రెగ్యులర్ ఫైట్‌లు ఇష్టం లేక ఓకే. మైండ్ గేమ్‌లోంచి ప్లే చేశాను. అది కూడా క్లియర్‌గా అందరికి అర్థమయ్యేలాగా ఒక రిక్షా మన ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరికి అర్థమయ్యేలాగా అది ఓకే. పెట్టుకున్నాను. లైక్ ఇంటెలెక్చువల్‌గా ఉన్నట్టుండదు. అంటే క్రిస్టల్ క్లియర్‌గా ఉంటది. అందుకే ఆయన కూడా చెప్తున్నారు ఏదో క్లైమాక్స్ అసలు ఇప్పటి వరకు రాని క్లైమాక్స్ ఏదో రాసాడు అన్నయ్య అని. అవునవును. అవును. ఈ సినిమాకి సంబంధించి, ప్రాజెక్ట్‌కి సంబంధించి చాలా రోజులు మీరు సైలెన్స్ మెయింటైన్ చేశారు. అంటే అనౌన్స్ చేయడానికి గాని, మాట్లాడడానికి ఎక్కడ ఇష్టపడలేదు. అంటే ఎందుకో దాయడానికి ట్రై చేశారు ఎక్కువ మట్టికి. లైక్ ఆ టైంలోనేమో ఫ్యాన్స్ ఏమో అప్డేట్స్ అసలు మీ సినిమా గురించి ఎప్పుడు అని అడిగేవారు. హ్మ్. మీరు మాత్రం చాలా సైలెన్స్ మెయింటైన్ చేసేవారు. ఏదైనా ఈవెంట్‌కొచ్చినా ఇప్పుడొద్దు ఆ సినిమా గురించి మాట్లాడొద్దు. లైక్ అలా చేసేవారు. అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన టైంలో ఇప్పుడు మాట్లాడతాను. ఓకే. టైమొచ్చినప్పుడు మాట్లాడాలి గానీ, అప్పటినుంచే మాట్లాడుకుంటున్నామనుకో, ఇప్పుడు బోర్ కొట్టేస్తది రిలీజ్ బిఫోర్. ఈ అంటే కనీసం ఏదైనా చిన్న అప్డేట్ కూడా చెప్పేవారు కాదు. మీరు భీమవరం ఈవెంట్ వరకు కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేశారు కదా! అక్కడి నుంచే కొంచెం చిన్న సౌండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సినిమా ఫస్ట్ మా గ్రిప్‌లోకొచ్చేస్తే, అప్పుడు దాని గురించి మనం గొప్పగా చెప్పొచ్చు. ఓకే. గ్రిప్‌లోకి రాకముందే నాకిష్టం ఉండదు ఫస్ట్. అంటే ముందు నుంచి చెప్పడం మీరు నేనేంటంటే వర్క్ చేయాల్సింది చాలా వర్కుంది. ముందు ఆ వర్క్ చేయకుండా సినిమా ఇది ఇది అని అప్డేట్‌లిస్తూ ఉంటే, అప్డేట్‌లు ఇవ్వచ్చు. కానీ ఇవాళ అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆడియన్స్‌కి ఎవరొకళ్ళ ద్వారా ఏదో ఒకటి ఎళ్ళిపోతూ ఉంటుంది. అదేలే. అది మనం అసలు అప్డేట్ రావట్లేదు, ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ కూడా అవసరం లేదు. బేసిక్‌గా ఇప్పుడు అప్డేట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి ఎప్పుడో కంప్లెయింట్ ఉంటది సోషల్ మీడియాలో. ఆయన సినిమాలకి సంబంధించిన అప్డేట్‌లు రెగ్యులర్‌గా రావనో, లేదంటే డిలే అవుతుందనో సోషల్ మీడియాలో ఆళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. చాలా సినిమాల నుంచి అది జరుగుతూ వస్తుంది. ఎందుకో తెలీదు. మేబీ ఏంటంటే 'ప్రభాస్' గారు గాని, మీ టీమ్ గాని ఇప్పుడు లైక్ మీరే ఇప్పుడున్నారు. చాలా ఎవరిని అడగలేను డైరెక్టర్స్‌ని 'ప్రభాస్' గారి డైరెక్టర్‌ని. మిమ్మల్ని అడుగుతున్నా ఫస్ట్ టైమ్. ఏంటి 'ప్రభాస్' గారు అసలు ఈ అప్డేట్‌ల మీద, వీట్ల మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటదా? ఇవ్వాలి, ఏమైనా చెప్పాలి అయ్యని? లేదంటే ఆయన లైట్ తీసుకుంటారా అప్డేట్స్ విషయంలో? లేదు లేదు. ఆయన అలాంటియన్నీ రెస్ట్రిక్ట్ చేయరు. ఆయన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఏదంటే అది ఆయన అంటే ఎళ్ళిపోతారు. కొంతమంది హీరోలు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా! అప్డేట్స్ ఏమిస్తున్నారు అయ్యి అని స్టార్ హీరోలు ఇప్పుడు ఆళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తారు. ఈయనది అలా ఉంటదా? అంటే చాలా మంది పాపం వెయిట్ అంటే చేస్తుంటారు కదా! ఆళ్ళకిచ్చేది బెస్ట్ ఇవ్వాలనేది ఉంటది ఆయన మెయిన్. ఓకే. మనం వాళ్ళకి ఏదైతే ఇస్తున్నామో కంటెంటు చాలా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారాయన అంతే. ఓకే. ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేటప్పుడు మనం 10 సార్లు చిల్లరగా మాట్లాడే కంటే ఒక్కసారైనా సరే స్ట్రాంగ్‌గా చెప్తే మంచిదని చెప్పి ఆయన కంటెంట్‌తో ఉద్దేశం. మాట్లాడాలా? కంటెంట్‌తోని కాదు. ఏది ఇస్తున్నా మంచిది ప్రాపర్‌గా ఇవ్వాలని. లేకపోతే ఇవ్వకూడదని.
ఓకే. అట్లా అందుకని మేబీ దాని గురించి లేట్ అవ్వచ్చేమో గానీ, బట్ ఆయన సైడ్ ఎప్పుడు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటారు. రెస్ట్రిక్ట్ చేయడం, ఎవరిని ఇది చేయండి, అది చేయండి అని ఇన్‌ఫ్లుయెన్స్ చేయరు. ఈ సినిమా అప్డేట్‌ల విషయంలో మీ ఇద్దరితో అంటే ఆయన మీతో మాట్లాడేవారా? అంటే ఫ్యాన్స్ నే చాలా మంది వెయిట్ చేసేవారు నేనే కదా! నేనే యాక్చువల్‌గా నాకు మెయిన్ ఏంటంటే, సినిమా నాకు గ్రిప్‌లోకొచ్చిన తర్వాత చెప్దాంలే అని నేనే కొంచెం రైటింగ్‌లో ఉంటూ ఎక్కువ మాట్లాడలేదు నేను. ఓకే. అది. ఆయనైతే అప్డేట్స్ మీద ఉంటారా? ఫ్యాన్స్‌కి అప్డేట్ ఇవ్వాలి. క్వాలిటీ లేట్ అయినా పర్వాలేదు క్వాలిటీ ఇవ్వాలనుకుంటారు. ఖచ్చితంగా ఎందుకు దాచుకోవటానికేంటి? ఫాన్స్ మనకంటే ఎక్కువ అంటే ఆయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు కదా! ఇన్‌స్టాగ్రామ్ ఒకటే వాడతారు. పెద్దగా అది కూడా ఉండదు కదా! సో ఆయనకి ఫ్యాన్స్ ఆవేదన తెలుస్తదా? అసలు పట్టించుకుంటారా? అప్డేట్స్ ఇంకా విషయంలో నయం అని? భలేవాడివే నువ్వు. ఫాన్స్ ఆవేదన ఎందుకు పట్టించుకోరు? ఫాన్స్ గురించి ఎవ్రీ సెకన్ ఆలోచిస్తాను. ఫాన్స్‌కి అసలు సినిమా, 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 సినిమా. ఆయన ఫాన్స్‌కి ఇది నచ్చుద్ది. ఈ ఏదైనా మంచి సీన్ చెప్తే, డార్లింగ్ నీకు ఇది గుడి కట్టేస్తారు చూడని. ఓహో! ఇట్లా మంచిగా మాట్లాడతారు ఫాన్స్ గురించి. ఎప్పుడు ఫ్యాన్స్ టాపిక్ అయితే వస్తది అయ్య సినిమాలో. బాబోయ్! ఎందుకు మాట్లాడరు? ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికుందసలిక్కడ? అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఎందుకు ఆయనేం వదిలేసి అట్లా ఎళ్ళరు. బట్ ఆహ్, ఆయనేంటంటే ఆయన ప్రేమని లోపల ఎక్కువ పెట్టుకుంటారు. దాచుకుంటారా? ఊరికనే వచ్చి చేతులూపి అలా చేసే ఇది కాదు. మేబీ నాకు దగ్గరుండి నేను చూసాను అదేలెండి. కాబట్టి నా దగ్గరుండడం ఏంటండి 3 ఇయర్స్ జర్నీ ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయితే అంతే.